ఓవైపు ఎండలు మరోవైపు వేడిగాలులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. రాకాసి ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణాలు మింగుతున్నాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా హైయెస్ట్ టెంపరేచర్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గడప దాటుదామంటే ఎండల గండం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరొక వైపు వేడి గాలులు వీస్తున్నాయి. ఎవరైతే పంట పొలాలకు వెళ్ళి పనులు చేసుకునే రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉపాధి హామీ పనులు చేసే కూలీలు ఎవరైతే ఉంటారో వారు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనులు చేసుకుందామంటే ఏ వస్తువును ముట్టుకున్నప్పటికి కూడా ఒక ఏదైతే నిప్పుల కొలిమిలో కొర్రాయి ఎట్లా ఉంటుందో ఆ కొలిమిలో ఉండే కొర్రాయిలాగా వస్తువులు వేడిమిని ఇస్తున్నాయని ప్రజలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 46 ఏదైతే డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ఏదైతే అనేక ప్రాంతాల్లో కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ओ धूप में बहुत धूप हो रहा, धूप में नहीं क्या चलाना नहीं हो रहा, पूरे ऐसे कानों में वाफा आ जा रहे धूप के वजह से, धूप से परेशान हो जा रहे, चलाना नहीं आ रहा, बहुत धूप है। और धूप से नहीं क्या पैसेंजर नहीं बैठ रहे, रुक रहे नहीं जगह पे, धूप से वजह से धूप से बहुत प्रॉब्लम हो रही। ఇది అన్న చెప్తున్నమాట. ఎండల వల్ల కనీసం ఆటో గిరాకీ కూడా రావడం లేదని చెప్తున్నారు. ఇట్లా ఆటో గిరాకీ రావడం లేదు. అదేవిధంగా ఎవరైతే చిరు వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కూడా ఎండ సమయంలో ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని చెప్తున్నారు. ఈ విధంగా ఏ ఒక్కరిని కదిలిచ్చినప్పుడు కూడా ఎండ తీవ్రత ఉందని చెప్తున్నారు. ఎండ నుంచి తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఈ అన్న కూడా ఏదైతే బందోబస్తు మీద రావడం జరిగింది, తలకు గుడ్డ కట్టుకున్నారు, టవల్ కట్టుకున్నారు. అన్న, ఎట్లా ఉంది? బాగా ఎండ తీవ్రత బాగున్నది, చాలా విపరీతంగా ఉన్నది. 47 ఏవో ఉన్నది అనిపిస్తున్నది. బాగా కష్టం, మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుంటున్నది. అంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మేము వృత్తి పని, మాది కార్పెంటర్. నేను ఇప్పుడు జిఎస్లో వర్క్ నడుస్తుంది, మళ్ళీ ఇక్కడ దుర్గానాలు నడుస్తుంది. ఆ లాస్ట్ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలంటే బాగా వేడి ఎండ తీవ్రత బాగున్నది. ఒకవైపు ఎండ తీవ్రత ఉంది, మరొక వైపు వేడిగాలు వీస్తున్నాయి. చూస్తే ఎట్లా ఉంది? చెప్పరానంత బాగా వేడైతే బాగా ఉన్నది. దీంట్లో మధ్యాహ్నం టైంలో అయితే వెళ్ళకూడదే బెటర్ అనిపిస్తున్నది. ఎట్లా నిప్పుల వర్షం కురుస్తుంది అని అనిపిస్తుందా? అంతకంటే ఇంకా వేరే పదం ఏదైనా ఉంటే అది దాన్ని యూజ్ చేయాలనిపిస్తున్నది. బాగా వేడిగాలి, షూ కూడా కంపల్సరీ వేసుకోవాలనిపిస్తుంది. రన్నింగ్లో వెళ్తుంటే కూడా వేడిగాలు తగులుతున్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా ఇంతటి ఎండల తీవ్రత ఎప్పుడైనా ఉందా? ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు చూడలేదు మేము, దాదాపు ఇదే ఫస్ట్ టైం. ఎట్లా భయం అనిపిస్తుంది ఎండలు చూస్తే? బాగా భయంకరంగా ఉంది. కూలర్లు పెట్టుకుంటే కూడా మధ్యాహ్నం కూడా మాకు వేడి గాలులు వస్తున్నాయి, కూలర్లు కూడా సరిపోతలేవు. ఇది అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా కార్పెంటర్గా పనిచేసే అన్న ప్రతినిత్యం కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఏదైతే ఎండల తీవ్రత పెరగడంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్దామంటే కూడా వెళ్ళలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని కదిలించినప్పుడు కూడా ఎండ తీవ్రత పేరు చెప్తే చాలు భయంతో వణికిపోతున్నారు. గడప దాటితే ఎండగండం ఉంటుందని భయపడుతున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.